ఎట్టకేలకు ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరింది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న విశాఖ రైల్వే జోన్ వ్యవహారాన్ని కేంద్రం పరిష్కరించింది. విశాఖ రైల్వే జోన్ ను సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా నామకరణం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధికారికంగా ప్రకటించారు. విశాఖలో ప్రధాని మోడీ బహిరంగ సభ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. ఏపీకి రైల్వే జోన్ కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. జోన్ ప్రకటించిన కొద్దిసేపటికే విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకుని కార్యకర్తలకు మిఠాయిలు పంచుకున్నారు. ఎర్రన్నాయుడు గారు ఇప్పుడు స్వర్గస్థులైనటువంటి ఎర్రన్నాయుడు గారు రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి సందర్భంలో సౌత్ ఈస్ట్ లో ఉన్నటువంటి విశాఖను తీసుకుని వెళ్లి ఈస్ట్ కోస్ట్ లో పెట్టడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా ఉత్తరాంధ్ర ప్రజలు మాకు అన్యాయం జరుగుతుంది, మా బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదు, అదేవిధంగా ఏ రైల్వే అయినా కూడా ఏ ట్రైన్ అయినా కూడా విశాఖకు వచ్చేది భువనేశ్వర్ వరకు పొడిగించడం వలన మాకు సీట్ల లభ్యత కూడా లేదు అని చాలా మంది ఆందోళన వ్యక్తపరచడం జరిగింది. ఇవాళ ఆందోళన అన్నింటినీ కూడా అధిగమిస్తూ ఇవాళ ఈ రైల్వే జోన్ ప్రకటన రావడం అనేది ప్రతి ఒక్కరూ స్వాగతించేటువంటి విషయం. పీయూష్ గోయల్ గారికి, నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం. 2 దశాబ్దాలుగా ఉన్నటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా 2014లో మరి విభజన చట్టం పెట్టేటప్పుడు కనీసం జోన్ పెట్టమని చెప్పేసి పెట్టలేదు. చట్టంలో పెట్టడానికి గల అవకాశాలు పరిశీలించమని మాత్రమే పెట్టారు. ఆ రోజున అంత అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిశీలించమని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి జోన్ ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. రైల్వే జోన్ ఇస్తామనే చెప్పాం తప్ప ఏ సందర్భంలో ఇవ్వననేటువంటి మాటను మేము వ్యక్తం చేయలేదు. భారతదేశంలో ఈవేళ గుజరాత్లో జోన్ లేదు, అలానే కర్ణాటకలో జోన్ లేదు. అయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి జోన్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైనటువంటి అంశం. ప్రజల యొక్క ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ యొక్క చిరకాల వాంఛని వేళ మేము నెరవేర్చడం జరిగింది. ఇది పూర్తిగా నరేంద్ర మోడీ యొక్క ఘనత అని నేను చెప్పక తప్పదు. ఏ విధంగా సాధ్యం చేయాలనే దాని మీద దృష్టిని కేంద్రీకరించి భాగస్వాములతో మాట్లాడి ఇది సంక్లిష్టమైన ఈ సమస్యని పరిష్కారం కనుక్కొని ఈరోజు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారికి, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దశాబ్ద కాలంగా ఉన్న విశాఖ రైల్వే జోన్ కల నెరవేరిందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అయితే ఎన్నికల ముందు ప్రకటించడం కన్నా ముందుగానే ప్రకటించి ఉంటే బాగుండేదన్నారు ఆయన. బీజేపీకి గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో విశాఖ రైల్వే జోన్ ప్రకటించిందని విమర్శించారు. జోన్ ప్రకటించారు. వాల్తేరు డివిజన్ ఉండేది. టోటల్గా వాల్తేరు డివిజన్ ఎక్కడా కూడా దేశంలో జోన్ దగ్గర డివిజన్ లేకుండా జోన్ అనేది లేదు. దీనికి వచ్చి విజయవాడ జోన్ని, గుంతకల్ జోన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టారు, కానీ కలిపారు. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక భాగంగా చేస్తున్నారు. కానీ మరి విశాఖపట్నం జోన్ ఎత్తివేయడం అనేది మాత్రం దానికి ఆక్షేపణము. మా డిమాండ్ జోన్ కూడా ఉండాలి, జోన్తో పాటు డివిజన్ కూడా ఉండాలి, వాళ్ళతో డివిజన్ కూడా ఉండాలి. సరే, రవాణా సౌకర్యం, రవాణా ట్రాన్స్పోర్ట్ వచ్చి దానికి ఇచ్చారు, దాని ఆదాయాలు ఇవన్నీ ఆ లెక్కలు దేశమంతా కూడా ఇండియన్ రైల్వేస్ ఒకటే కాబట్టి దాని గురించి మేము వెళ్ళట్లే. కానీ ఆ ఏదైతే జోన్ ఉన్న ప్రాంతంలో డివిజన్ కూడా ఉండాలి, ఆ డివిజన్తో పాటు రైల్వే జోన్ ఉండాలి. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ కూడా త్వరలో సార్ట్అవుట్ చేసుకోవాలని చెప్పి మరి ఏమైనా ఉంటే రాయగడ పెట్టుకోమని మాకు అభ్యంతరంలే. కానీ విశాఖ రైల్వే డివిజన్ కూడా ఉండాలనేది మా డిమాండ్, అది కూడా చేయాలనేది మా డిమాండ్. ఫైనల్గా ఏది తప్పని పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ చేసింది. నరేంద్ర మోడీ అంటే నమ్మించి మోసం చేసేవారని మరోసారి రుజువైందని అన్నారు మంత్రి లోకేష్. విశాఖ రైల్వే జోన్ నుంచి వాల్తేరు డివిజన్ ను తప్పించడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడుతూ ట్వీట్ చేశారు. విశాఖ జోన్ కు జన్మనిచ్చి వాల్తేరు డివిజన్ ను ప్రధాని చంపేశారంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
నాటి రాష్ట్ర విభజన సమయంలో జరిగిన అన్యాయమే మరోసారి జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరుకు రవాణా ద్వారా 6,500 కోట్ల ఆదాయం వచ్చే తల వాల్తేర్ డివిజన్ను ఒడిశాకిచ్చేసి ప్రయాణికుల ఆదాయం 500 కోట్లొచ్చే మొండెంను మాత్రం రాష్ట్రానికిచ్చారంటూ విమర్శలు గుప్పించారు. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ప్రకటనపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఏపీ ప్రజలు, టీడీపీ నేతలు, కార్యకర్తల పోరాటం, కృషి ఫలించాయన్నారాయన. అయితే జోన్లో కలపని మిగిలిన స్టేషన్స్ ని కూడా విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చే వరకు తమ పోరు కొనసాగుతూనే ఉందని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని 7 స్టేషన్స్ ఇంకా కుర్దా డివిజన్లోనే ఉంచడాన్ని తప్పుబట్టారు రామ్మోహన్. పలాస, జాడుపుడి, మందస రోడ్, సుమ్మాదేవి, ఇచ్చాపురం, బారువ, సోంపేట స్టేషన్స్ ని కూడా సౌత్ ఈస్ట్ రైల్వే జోన్లో కలపాలని డిమాండ్ చేశారు శ్రీకాకుళం ఎంపీ. కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల వల్లే విశాఖ రైల్వే జోన్ సాధ్యమైందన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. మోడీ విశాఖ పర్యటనను అడ్డుకుంటామనే భయంతోనే బీజేపీ నిర్ణయాన్ని తీసుకుందన్నారు. విశాఖపట్నం వాసులందరూ వాంఛిస్తున్నటువంటి ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రాలో హక్కు ఉన్నాం. మళ్ళీ 58 నెలలుగా పోటీ చేసిన విశాఖ రైల్వే జోన్ ఆంధ్రలో హక్కు అన్నాం. మాకు భయపడి మెడలు వంచిన ఈ రోజు ప్రకటన చేసినారు. రైల్వే జోన్ ని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తామని. ఆలస్యంగా అయినా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నందుకు మా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఏపీ కాంగ్రెస్ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర నిడదవోలుకు చేరుకుంది. భరోసా బస్సు యాత్రకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి సమిశ్రగూడెం వద్ద స్వాగతం పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే అది కాంగ్రెస్ మాత్రమే సాధ్యమన్నారు ఆ పార్టీ నేతలు. ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపిస్తే రాహుల్ గాంధీ తొలి సంతకాన్ని ఏపీకి ప్రత్యేక హోదా అంశంపైనే చేస్తారని అన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీర. మహిళలకు ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తామన్నారు. కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా కడపకు చేరుకున్న పవన్ ముందుగా కడప నగరంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం నగరంలోని దర్గా వద్దకు చేరుకున్నారు. దర్గాలోని ప్రధాన మాజర్ల వద్ద పూల చాదర్లను సమర్పించి ప్రార్థనలు చేశారు పవన్. అమీన్ పీర్ దర్గాను దర్శించుకోవడం సంతోషంగా ఉందని, అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందని అన్నారు పవన్. ఎంతకాలం ఫ్యూడలిస్టిక్ సొసైటీ తోటి మీరు భయభ్రాంతులు చేయగలరు? మార్పు వచ్చిన రోజున ఎంతమంది మీరు భయపెట్టగలరు? ఒక యువకుని భయపెట్టగలరు, ఒక యువతిని భయపెట్టగలరు, ఒక మహిళను భయపెట్టగలరు. కానీ వేల మంది, లక్షల మందిని ఎంతమందిని మీరు భయపెట్టగలరు? మనకు కావాల్సింది, రాయలసీమకు కావాల్సింది స్వేచ్ఛ, ఆజాదీ. ఎలాంటి స్వేచ్ఛ అంటే వర్గ పోరాటాల నుంచి స్వేచ్ఛ కావాలి. భయపడి పెట్టే రాజకీయ నాయకుల నుంచి స్వేచ్ఛ కావాలి. రాజకీయం అంటే కేవలం ముఠా కక్షలతోటి, వర్గ పోరాటాలతోటి మనల్ని భయపెట్టే వారి నుంచి మనకి స్వేచ్ఛ కావాలి. మీకు 2,000 రూపాయలు ఇచ్చి పాకెట్ మనీ నుంచో ఆడపడుచులకి చిన్న
వాటి డబ్బులు ఇచ్చాం. నేను వంచన చేయడానికి రాలేదు, మీ జీవితాల మార్పులు తీసుకురావడానికి వచ్చాను. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ శ్రీకాకుళం జిల్లాలో భారీ ర్యాలీ తీశారు గిరిజనులు. 50 ఏళ్లకే పింఛన్లు అందించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మందసలో ర్యాలీ జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన గిరిజనులు తమ సంప్రదాయ నృత్యాలు, ఆటపాటలతో ముందుకు సాగారు. థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు సీఎం జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు గిరిపుత్రులు. ఈ ర్యాలీలో పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీతో పాటు టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష కూడా పాల్గొన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని కోటప్పకొండ తిరునాళ్లకు ముస్తాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండకు శివరాత్రి రోజున భారీగా భక్తులొస్తారు. దీంతో ప్రభుత్వం కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది శివరాత్రి రోజు ఇక్కడ సేవలందిస్తారు. విద్యుత్, రోడ్లు, భవనాల శాఖలతో పాటు పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు కూడా ఇక్కడ పనిచేస్తారు. అయితే ఆయా ప్రభుత్వ శాఖలకు నిధుల కేటాయింపులు సరిగా జరగడం లేదు. భక్తులకు భద్రత కల్పించడానికి వచ్చే పోలీసులకు భోజనాల ఏర్పాటు కూడా దేవస్థానానికి తలకు మించిన భారంగా మారుతోంది. అయితే గతేడాది ప్రభుత్వం 25 లక్షల రూపాయలు కేటాయించినా ఇంతవరకు ఆ నిధులు విడుదల కాలేదు. దీంతో గతేడాదితో పాటు ఈ ఏడాదికి సంబంధించిన నిధుల్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు భక్తులు. తిరుపతిలో అకస్మాత్తుగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఎండ తాపంతో ఉన్న తిరుపతి ప్రజలకు ఈ చిరువాన ఉపశమనాన్ని కలిగించింది. గంటసేపు పాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లపై వర్షపు నీరు చేరింది. వర్షం కారణంగా ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ అయింది. గత వారం రోజులుగా వేడితో అల్లాడిన నగరవాసులు వర్షంతో సేద తీరారు. బాల్యం చాలా అందమైనది అంటారు. స్కూల్లో ఆనందంగా సాగిపోయే ఆ రోజులు తిరిగి రావంటారు. దీనికి తగ్గట్టుగానే దానికి హ్యాపీ డేస్ ప్లే స్కూల్లోని పేరు పెట్టారు. కానీ అక్కడికి వచ్చే పసిపిల్లలకు మాత్రం ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూపిస్తున్నారు అక్కడి టీచర్లు. మేడ్చల్ జిల్లా కాపుర సర్కిల్ హెచ్పీ కాలనీలోని హ్యాపీ డేస్ ప్లే స్కూల్లో 4 ఏళ్ల బిపిన్ చంద్ర చెంపల్లి తట్టు తేలేలా వాయించేశాడు టీచర్. ఇదేంటని ప్రశ్నించిన తల్లిదండ్రులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది పాఠశాల యాజమాన్యం. అయితే విపిన్ విషయంలో గతంలో కూడా 2 సార్లు ఇలాగే జరిగింది. మరోసారి తమ పిల్లాడిని కొట్టొద్దని తల్లిదండ్రులు చెప్పినా టీచర్ల తీరు మాత్రం మారలేదు. దీంతో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు విపిన్ చంద్ర తల్లిదండ్రులు. తెలంగాణలోనే అతి పెద్దదైన భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఈ ఏడాది చివరి నాటికి 3 యూనిట్ల ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు జెన్కో సీఎండీ ప్రభాకర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి పవర్ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించారు ప్రభాకర్. నిర్మాణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు. ఆన్లైన్లో సినిమా టికెట్లను అమ్మే బుక్ మై షోకు షాక్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. వినియోగదారుల్ని అడ్డగోలుగా దోచుకుంటున్నందుకు కేసు నమోదు చేశారు. బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ సంస్థ బుక్ మై షో పేరుతో ఆన్లైన్ సేవలందిస్తోంది. ఈ సంస్థ వెబ్సైట్ ద్వారా అమ్మే ఒక్కో సినిమా టికెట్కు సేవా రుసుం కింద 17 రూపాయలు వసూలు చేస్తోంది. వాస్తవానికి తెలంగాణ సినిమా నియంత్రణ చట్టం ప్రకారం ఒక్కో టికెట్కు సేవా రుసుంగా 6 రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. దీనిపై ఫిర్యాదు అందడంతో సీసీఎస్ పోలీసులు కేసు బుక్ చేశారు.